ప్రభుత్వం తీరును మాజీ సీఎం జగన్ తప్పుపడుతున్నారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. డిఎస్సి లీకేజ్ అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలన్నారు. బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. 9,000 కోట్ల బకాయి పడ్డ ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెనలు చెల్లించాలని, ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి ఈ 3 ఏళ్ల కాలానికి చెల్లించాలన్నారు. ఇంత స్పష్టంగా డిమాండ్లున్నా డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఆయన. జెన్సీ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం తప్పక సమాధానాలు చెప్పాలని జగన్ ట్వీట్ చేశారు. అంతవరకు ఈ పోరాటాలు ఆగవన్నారు. కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిఎస్సి లీకేజ్ అక్రమాలపై సిబిఐ విచారణ చేయించాలి. బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. 9,000 కోట్ల బకాయి పడ్డ ఫీ రియంబర్స్మెంట్, వసతి దీవెనలు చెల్లించాలి. ఇంటింటికి బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా నెలకు 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి ఈ 3 ఏళ్ల కాలానికి చెల్లించాలన్నారు. ఇంత స్పష్టంగా డిమాండ్లున్నా డైవర్ట్ చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జగన్. జెన్సీ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం తప్పక సమాధానాలు చెప్పాలని జగన్ ట్వీట్ చేశారు. అంతవరకు ఈ పోరాటాలు ఆగవన్నారు.